ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా ఉద్యమాలు తెలియజేసుకుంటూ, సార్ ఈరోజు ఈ బుక్కరాయ సముద్రం మండల హెడ్ క్వార్టర్ నందు మీతో సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏమంటే, ఈరోజు ఎన్నో సంవత్సరాల నుండి కూడా మా ఊర్లో ఈ బుక్కరాయ సొంత ఊరు మాది, ఇక్కడే పుట్టి పెరిగాం, ఇక్కడే చదువుకున్నాం. కాబట్టి ఈ ఊరికి ఇంతవరకు కూడా ఊరు నలుమూలల అనంతపురం చుట్టూ నలుమూలల అన్ని విధాలుగా అందంగా రోడ్లు ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. కాబట్టి ఈ ఎస్సీ నియోజకవర్గం కావడం వల్ల ఎస్సీలు ఏ విధంగా అయితే అణగారిగా ఉంటారో, వాళ్ళు అస్పృశ్యతో ఉంటారో, అదేవిధంగా ఈ బుక్కరాయ మండలం కూడా ఈ కాన్స్టిట్యూన్సీ కూడా ఆ విధంగా ఉంది. కాబట్టి ఈ బ్రిడ్జి రావడానికి మెయిన్ కారణం ఏమంటే, గతంలో 2022వ సంవత్సరం ఇక్కడ మేము ఈ బ్రిడ్జిని పునర్నిర్మాణం చేయాలా, ఈ బ్రిడ్జిని పునర్నిర్మాణం చేయకపోతే చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి మేము ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం. ఆ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ అప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే పద్మావతి గారు ఉన్నారు, అదేవిధంగా ఆయన సాంబశివరెడ్డి గారు ఆయన భర్త గారు ఉన్నారు. అయితే అప్పుడు మేము ఆ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఆ ఉద్యమాన్ని చేసే టైంలో ఆయన మా మీద కేసులు పెట్టి, పద్మావతి గారు ప్లస్ సాంబశివరెడ్డి గారు మా మీద కేసులు పెట్టి 40 మంది పోలీసులు తీసుకొచ్చి మమ్మల్ని ఆ ఉద్యమాన్ని నీరుగాడటం జరిగింది. ఆ ఉద్దేశంతో ఆయన చేసిన మేలు ఈ బ్రిడ్జికి ఈరోజు ఉపయోగపడుతుంది అనుకున్నాం. ఎందుకంటే మమ్మల్ని రెచ్చగొట్టడం వల్ల, మమ్మల్ని ఆ రోజు ఆ పోలీసుతో అరెస్ట్ చేయడం వల్ల ఈరోజు అదే మేము కసితో, ఆశతో, కోరికతో, తపనతో ఈ బ్రిడ్జి తెచ్చి తీరాలా, ఎట్టి పరిస్థితుల్లో మా ఊరికి ఈ బ్రిడ్జి అవసరమో అనే ఉద్దేశంతో మేము పోరాడి మిగతా మిత్రులంతా కలుపుకొని, అనేక మంది రాజకీయ పార్టీ నాయకుల్ని, ఉద్యమకారుల్ని కలుపుకొని, నాతోటి సహచరులను కలుపుకొని ఈ బ్రిడ్జిని తేవడానికి మేము దాదాపు 1 సంవత్సరం కాలం NHIA వారితో మాట్లాడి, ఢిల్లీ వారితో మాట్లాడి, ఈ బ్రిడ్జికి ఖచ్చితంగా శాంక్షన్ కావాలంటే కావాలా, ఈ బ్రిడ్జి ఖచ్చితంగా కావాలా, ఈ బ్రిడ్జి బుక్కరాయ సముద్రం అని చెప్పి ఈ బ్రిడ్జి మేము తేవడం జరిగింది. దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేవు, ఎమ్మెల్యే సంబంధం లేదు, ఎంపీలకు సంబంధం లేదు, ఇక్కడ ఎవరికి ఏ సంబంధం లేదు. ఈ బ్రిడ్జి రావడానికి ముఖ్య కారణం ఈ ఉద్యమకారులే, ఈ బుక్కరాయ సముద్రంలో ఉన్న వాళ్ళు, మండలంలో ఉన్న వాళ్ళు, జిల్లా నాయకులే దీనికి కారణమని చెప్తున్నాం. అయితే ఇప్పటికి ఇంకా ఈ బ్రిడ్జి 38 కోట్లతో పాతూరు నుంచి రెడ్డిపల్లికు డివైడర్లు, గ్రిల్లు, అదేవిధంగా టైల్స్, ఇవన్నీ కూడా రోడ్డు విస్తరణ జరుగుతుంది. కాబట్టి చాలా అందంగా ఉంటుంది. 3 మంత్స్ తర్వాత నేను మీకు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా ఈరోజు ఈ బుక్కరాయ సముద్రంలో అనేక మంది ఇక్కడ సర్పంచులు అయ్యారు, ఎంపీపీలు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, అదేవిధంగా మంత్రులు అయ్యారు ఈ నియోజకవర్గంలో, అదేవిధంగా ఎమ్మెల్యేలు అయ్యారు. ఎవరు ఏమి చేసింది లేదు, అంతా శూన్యమే సార్. ఎవరందరూ వారు దోచుకొని, ఎవరందరూ పబ్బం గడుపుకొని వెళ్ళిపోయారు సార్. అదేవిధంగా ఈ బుక్కరాయ సముద్రంలో ఒక స్టడీ సెంటర్ లేదు సార్. ఇక్కడ కోట్ల రూపాయలు ఈ బుక్కరాయ సముద్రంలో ఉన్నాయి. అయితే కోట్ల రూపాయల సంపాదన ఉంది. అయితే ఆ సంపాదన అందరూ కష్టపడి కొనమంటే వాళ్ళే ఉన్నారు. మా బుక్కరాయ సముద్రం ప్రజలంతా అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఆ డబ్బులంతా సద్వినియోగం కావడం, దుర్వినియోగం అవుతున్నాయి సార్. కాబట్టి ఈ బుక్కరాయ సముద్రానికి ఇంకా 3 పనులు చేయాల్సి ఉన్నాయి సార్. మాకు భవిష్యత్తులో ఏదన్నా రాజకీయ అధికార పదవి ఇస్తే, అవకాశం ప్రజలు ఇస్తే ఖచ్చితంగా ఈ బుక్కరాయ సముద్రం యొక్క రూపురేఖలు మారుస్తానని సత్య ప్రమాణంగా నేను డాక్టర్ బి అంబేద్కర్ సాక్షిగా నేను తెలియపరుస్తున్నా సార్. అదేవిధంగా ఆ 3 పనులు ఏమంటే, ఆ బస్ స్టాండ్, అక్కడ ఉంది బస్ స్టాండ్ దాదాపు 100,000 సంవత్సరం చాలా రోజుల నుంచి నిరుపయోగం ఉంది, అది ఉపయోగం లేదు. ఆ బస్ స్టాండ్ కూల్చి పారేసి అక్కడ వచ్చి షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలా. అదేవిధంగా ఇక్కడ వెనక సొసైటీ ఒకటి ఆఫీస్ ఉంది, ఇది కూడా శిథిలమైపోయింది. అక్కడ ఒక ఐమాక్స్ థియేటర్, అక్కడ ఒక మీటింగ్ హాల్ కట్టాలనేది ఆలోచన ఉంది. అదేవిధంగా పంచాయతీ కాంప్లెక్స్ కట్టే ఆలోచన ఉంది. అదేవిధంగా ఇక్కడ చాలా వరకు కూడా అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పక్కనే ఒక 300 మంది పిల్లలు హాస్టల్ ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలా. ఆ స్కూల్ 2 కిలోమీటర్లు ఉంటుంది, దాన్ని కూడా ఆ 2 కిలోమీటర్ల బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఉంది. కాబట్టి ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. మీ వరకు మీకు చెప్తున్నాం సార్, మీరు జనాలు కొంచెం నేను ఎక్స్పోజ్ చేసి చూపిస్తే మా ఆవేదన, మా బాధని ఖచ్చితంగా మేము ఇక్కడ పుట్టాం కాబట్టి ఈ ఊరికి ఒక మంచి చేయాలా ఉద్దేశంతో ఈ ఊర్లో మనం ఏదో ఒకటి మనం సాధించాలా, ఈ ఊర్లో మనం మంచి పేరు తెచ్చి మంచిగా ఊరుండాలి, అందరూ సంతోషంగా ఉండే ఊరి ప్రజలంతా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాం సార్. అందుకంటే దీంట్లో ఎటువంటి స్వార్థం లేదు సార్. కాబట్టి మేము ఎటువంటి ఎవరితోనూ లాలూచలేదు, ఎవరితో మేము ఏమీ చేయలేదు. కాబట్టి ఈరోజు ఈ బుక్కరాయ బ్రిడ్జి రావడానికి మెయిన్ కారణం మేమే సార్. కాబట్టి దీన్ని మీరు కొంచెం చూపించి, మీరు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మాకు మీరు చేసేదాన్ని బట్టి మేము ఇంకా ముందుకెళ్తామని తెలియపరుస్తున్నాం సార్. జై భీమ్.